దళితుల్ని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని మరి చెప్పే జగన్మోహనుడు మరి నిన్న చాలా దారుణంగా డాక్టర్ ఆదిమూలం సురేష్ గారు విద్యాధికుడు, ఆయన నిజంగా చదువుకున్నవాడు. సో వారు ఒంగోలు ఎమ్మెల్యే, ఒంగోలు నుంచి మంత్రి, సరే ఇప్పుడంటే వేరే చోటకి ఎమ్మెల్యేగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఆయన ఇంటర్ డిస్ట్రిక్ట్ కదా, ఆయన ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ప్రస్తుతానికి ఆయన ఆ జిల్లా మంత్రి చేస్తున్నాడు మామూలు మా ఎక్స్. సో మరి ఆయన్ని జిల్లా మంత్రిగా ఈయన పక్కన కూర్చుంటే లేదని చెప్పి, అంటే వాయిస్ రాలా, మనం ఊహించుకోవచ్చు, లేదని చెప్పి కింద దోశారుగా. పాపం విద్యాధికుడు, మంచివాడు ఆయన. వాళ్ళ సొంత పిన్ని గారి వారి తల్లి విజయలక్ష్మి గారి చెల్లి స్వర్ణ గారి భర్త అయిన నిన్నగాక మొన్న రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మాజీ టీటీడీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, అన్ని మాజీలే. మరి వారిని ఒక మంత్రి కన్నా మంత్రిని లేపి కేవలం దళితుడనే కదా మరి ఆయన అక్కడ లేపేసింది. అక్కడ పెద్దిరెడ్డి గారి మీటింగుల్లో కూడా పాపం బాధపడుతూ ఉంటారు డిప్యూటీ సీఎం గారు. ఆయన కూడా ఆయన పాపం కూర్చుంటారు లేపేస్తారు, ఫీల్ అవుతారు రెడ్లు అవమానం చేస్తున్నారని. కానీ రెడ్లు ఫీల్ కావట్లా. పెద్దిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. మరి ఒక పక్క ఎన్నికలు ఉన్నా కూడా మరి నటనలో సాధారణంగా జీవించే జగన్మోహన్ రెడ్డి గారు నాటకం ఎలా ఉండాలంటే అసలు ముందు ఆయన కింద కూర్చోవాలి. ఎవరు? ఆదిమూలం సురేష్ గారు. అన్నా నా ఎస్సీ అన్నా కింద కూర్చుంటేంటన్నా పైకి రండి అన్నా అని చెప్పి ఆయన కిందకెళ్ళి పైకి తీసుకొస్తూ మధ్యలో ఎవరన్నా వేరే మహిళలు ఎవరన్నా అన్నకి కాళ్ళకి దండం పెట్టకపోతే నెత్తి మీద చెయ్యేసి ఆయన తీసుకుని పైకి వెళ్ళుంటే డ్రామా చాలా బాగుండేది. మరి కానీ అటువంటి డ్రామాలు ఆడాలన్న ఆలోచన రాక తన మదిలో ఎల్లప్పుడూ ఉండే ద్వేషభావంతో, ఏహ్యభావంతో, ఇంకా ఈ రోజుల్లో కూడా మనుషులందరూ కలిసిపోయి, మతాలన్నీ కలిసిపోయి మనుగడ సాగిస్తున్న ఈ రోజుల్లో కూడా మరి నిన్న జరిగిన సంఘటన మరి ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులకి నోరెత్తే ధైర్యం లేదు. సరే ఇప్పుడు నేను ఆ పార్టీలో లేకపోయినా, నేను దళిత నాయకుడిని కాకపోయినా నాకున్న అత్యంత గౌరవం ఆయన చెప్తాడు, నేను చెప్పనంతే. నా బీసీలు నా ఎస్సీలు అని అబద్ధం చెప్తాడు, నేను నిజం చెప్తా. నాకు వారంటే అత్యంత గౌరవం అని, అందుకే ఎంత ఫీల్ అవుతున్నా. మా ఎవరైనా మా అబ్బా చెల్లెళ్ళందరినీ ఎస్సీలకి ఇచ్చాడు. ఎందుకంటే రాజారెడ్డి గారి సిస్టర్స్ ముగ్గురు నలుగురు అందరినీ కూడా ఎస్సీల్లోనే, దళిత వర్గంలోనే, మాల సామాజిక వర్గానికి, మాదిక సామాజిక వర్గానికి మరి వారు ఆ సంబంధాలన్నీ చేసుకున్నారంటే మరి ఏమో ఈయన వర్గం ఏంటో అన్నది మనకి అనవసరం. బట్ వారు చేసుకున్నది వారు కాబట్టి, జనరల్గా ఆ రోజుల్లో పెళ్లి వాళ్ళకి అయ్యేది కాబట్టి ఏమో వాళ్ళంతర వివాహం చేసుకున్నారా, సవర్ణ వివాహం చేసుకున్నారా అనేది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అప్రస్తుతం అయినప్పటికీ ఇలాగా ఒక దళిత నాయకుడిని అవమానించడం అనేది ఎవరు కూడా హర్షించరు. ఒక దళితులే కాదు, సమాజం పట్ల గౌరవం, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ఎవరూ కూడా హర్షించరు. సుబ్బారెడ్డి గారైనా కనీసం
ఏదో పిల్లవాడు ఏదో తప్పు చేసాడు, ఏదో నా కోసం వేసుకోమన్నా అలా కాదు అబ్బాయి, వారికి మనం గౌరవం ఇవ్వాలని చెప్పటం మానేసి కట్టకొచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాం, అది చాలా దురదృష్టం. మరి ఇటువంటి సంఘటనలో సరే రేపు ఎన్నికలు అయ్యాక ఎలాగో రిపీట్ అవ్వవు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిగా కూర్చో ఉండదు కనుక. బట్ ఇందాక నేను చెప్పినట్టు అట్లీస్ట్ డ్రామాలు కుదిరితే ఆడండి, ముందు కింద కూర్చోబెట్టి. ఎందుకంటే ఎన్నికల్లో గతంలో ప్రచారంలో ఆయన ఒక కుంటోని అలాగా తీసుకొచ్చి అలా పెట్టేవారు అంగవైకల్యం ఉన్న వారిని. ఈయన అక్కడికి వెళ్ళి బాబు ఏంటమ్మా నీ సమస్య అని అడిగి పక్కన వాళ్ళకి అని ఏదో చెప్పేసి జగనన్న ఔదార్యం, ఆ అంగవైకల్యం ఉన్న వారిని పరామర్శించి మరి ఈ రకంగా మానవత్వాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ లో మనిషి ఉండటం, ఖాళీ అంబులెన్స్ బి అని వస్తూ ఉంటుంది, పెద్ద కాన్వాయ్ జన సందోహం మధ్యన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం ఆ అంబులెన్స్ వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఉత్తి అంబులెన్స్ అది లోపల ఎవరు ఉండడం. సో అలా అత్యంత వైభవంగా నాటకాన్ని రక్తి కట్టించే నా మాజీ అధ్యక్షుడు, అంటే నాకు మాజీ అధ్యక్షుడు మరి సడన్ గా ఒక్కసారి ఆయన పక్కన ఈయన కూర్చునేటప్పటికి ఒరిజినల్ జగన్, నేను ఎప్పుడో చెప్పా 14లో జగన్లు ఇద్దరని, ఒకటి రామాచారి ఇంకొకటి అపరిస్థితి. అలాగా మీరు ఈ 2 నెలల్లో రామాచారిగానే ఉండాలని, అట్లీస్ట్ కాస్త మెరుగైన ఓటింగ్, ఎలాగో తుగ్గా ఓడిపోయినా కాస్త మెరుగైన ఓటింగ్ వస్తుందని నా సోదర దళిత సామాజిక వర్గాన్ని అట్లీస్ట్ ఈ 2 నెలల్లో ప్రేమించాలని, తర్వాత మీకు అవసరం ఉండదని, ఈ 2 నెలలే కాస్త సంయమనం వహించి మీరు మీ ఇతర రెడ్డి వర్గాలు, భూస్వామ్య సామాజిక వర్గాలు, మా దళిత సోదరుల్ని మర్యాద నటించమంటున్నా, మర్యాద కోరుకోవట్లా, అట్లీస్ట్ యాక్ట్ ఫర్ దీస్ 2 months. ఎందుకంటే మీరు మహానటులు కనుక, మీకు సహజ నటులు కనుక మీకు ఈ విజ్ఞప్తి. సరే ఒకటి రామాచారి, ఇంకోటి ఏంటి సార్ అపరిచితుడు, ఇంకో ఇలా అనేసి జుట్టు వచ్చేస్తుంది కదా అది. సో ఇక ఈరోజు రెండో ఇష్యూ, మనం మామూలుగా రెగ్యులర్గా అబద్ధాలు ఆడుతూ ఉంటాం, కానీ కోర్టులో మటుకు అబద్ధాలు ఆడం. ఎందుకంటే పెర్జురీ కింద వస్తుంది. కోర్టును తప్పుదోవ పట్టించడం మహానేరం. సో దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. నిన్న మరి కోర్టు వారు వెళ్ళిపోయారు. ఏంటంటే మరి గతంలో సో కోర్టులు కట్టాలి అంటే కోర్టు కాంప్లెక్స్లు, నేను లా అండ్ జస్టిస్ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను దేశంలో ఉన్న కోర్టులు ఆల్మోస్ట్ ఒక 15 హైకోర్టులు సందర్శించాం. ఆంధ్ర హైకోర్టుకి ఏదో వెళ్ళాలంటే మా కమిటీ చైర్మన్కి ఫోన్ చేసి ఈ జగ్గడ బ్యాచ్ సాయిరెడ్డి గారితో మాట్లాడించాడు. ఇలాగా మీరు ఆంధ్ర ప్రోగ్రాం పెట్టుకోవద్దు బాబు, పెట్టుకుంటే అతను తీసుకురావడానికి వీల్లేదు. ఇదేంటి ఎంపీ తీసుకురావడానికి వీల్లేదంటే, లేదు మా సీఎం ఒప్పుకోడు, మళ్ళీ గొడవలు అయిపోతాయి, మీరు చైర్మన్ కింద ఉండి మీ సమక్షంలో పోలీసులు వచ్చి రాజుగారిని ఎత్తుకుపోతాయి, మీకేమన్నా మర్యాదగా ఉంటుందా అని చేత ప్లీజ్ వద్దు. అదే హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే, అయ్యా అర్థం చేసుకోండి మా వాడు తేడా అని చెప్పకని చెప్పి, అంటే తెలుగులో చెప్పలా, మా చైర్మన్కి అర్థమైంది. అది కావాలంటే ఆయన మోడీ గారు, అంటే పెద్ద మోడీ గారు కాదు, సుశీల్ మోడీ గారు, వారిని మీరు అడగొచ్చు.
ఏమండి సాయిరెడ్డి గారు ఫోన్ చేసి రాజుగారిని మటుకు మీ స్టేట్లోకి రానేమో అని చెప్పి అన్నారా లేదా కనుక్కోండి. ఇంత పరిమాణ వాడు ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది, అతని వ్యక్తిత్వాన్ని చూసి జారేస్తుంది కూడా. బట్ నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, సాయిరెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే, టీటీడీ బోర్డులో మెంబర్ కూడా చేశాడు. సాయిరెడ్డి మా కమిటీ చైర్మన్ సుశీల్ మోడీ గారికి ఫోన్ చేసి మా సీఎం ఒప్పుకోవట్లేదు, అతను వస్తే అరెస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తారంటే చేస్తామంతే, మా వాడు చేయమన్నాడు చేస్తామంతే అని చెప్పిన మాట భగవంతుడు సాక్షిగా నిజం. సాయిరెడ్డిని వెంకటేశ్వర మీద చేస్తాడా లేదా వాళ్ళ బాస్ దేవుడైన జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసి చెప్తాడా చెప్పమనండి. ఈ కోర్టు సందర్భం వచ్చింది కనుక ఆ కోర్టు ఇన్సిడెంట్ నేను కోర్టు చేస్తున్నాను. ఇక కోర్టుకు వచ్చాను. సో కోర్టుకు వచ్చేస్తే ఏజీ గారు ఈ కేంద్ర ప్రభుత్వం నార్త్ ఈస్ట్లో అయితే 90% ఇస్తుంది, రాష్ట్రం 10% పెట్టుకుంటుంది. ఇక్కడ 60% టు 70% వరకు కేంద్రం ఇస్తుంది, 30 టు 40% వీళ్ళు పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టుకోవట్లా వీళ్ళు ఆ డబ్బులు వేయరా అంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు సెపరేట్ అకౌంట్లో వేయాల. సెపరేట్ అకౌంట్లో వేయాలంటే ఈ రాష్ట్రం డబ్బులు కూడా కలిపి అందులో వేయాలి. అడిగారు న్యాయస్థానం వాళ్ళు. న్యాయస్థానం వాళ్ళు అంటే ఎవరు? చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, రఘునందన్ రావు గారు అడిగారు. అడిగితే ఇచ్చేసాం, ఆల్రెడీ వేసేసాం అని చెప్పి ఇంగ్లీష్లో అనర్గళంగా, మరి ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మరి లా గురించి అయితే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా కేసులు ఓడిపోయారు కాబట్టి. ఆయన శ్రీరామ్ గారు, రోజు ప్రజలందరూ నార్త్ ఇండియాలో జై శ్రీరామ్ అంటే ఆయన అనుకుంటున్నాడు. ఆయన శ్రీరామ్ గారు, ఆ శ్రీరామ్ గారు పచ్చి అబద్ధం ఆడారు. సో హీ హాజ్ కమిటెడ్ పెర్జురీ. ఆ డబ్బులు మేము ఇచ్చేసామన్నారు. మరి నిన్న విచారణకు వస్తే అసలు ఆ అకౌంట్లోకి డబ్బులే రాలేదు. ఎవరో యజ్ఞదత్ గారని సెంట్రల్ గవర్నమెంట్ తరఫు వాదించే ఆయన, మా డబ్బులేమో మేము ఇచ్చామండి, ఈ డబ్బులేమో వీళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇందులో వేయాలి. ఏజీ గారు మరి మీరు డబ్బులు వేసేసారని చెప్పారు కదా అంటే, మరి ఈయన తత్తమ్మ అని ఐ థింక్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని చెప్పి ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో సమాధానం చెప్పారన్నట్టుగా పేపర్లో చదివాం. సాక్షిలో కాదు, సాక్షిలో ఏంటి కదా ఇలాంటివి ఆయన చెప్పారు. నేను నా అఫిడవిట్లో ఫిల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ డాష్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని, ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న 5 రోజులు అయిందిగా, వారం అయిందో రిజైన్ చేసి విద్యార్థిలో నుంచి. బట్ అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చూసారా దిస్ మ్యాన్ ఎస్ మెన్షన్ ఎ బిగ్ లై దేర్. What kind of a person he is? He has even commented on me. I am in a constitutional post, but he did not spare me. కోర్టుకి అబద్ధం చెప్పింది ఎవరు? శ్రీరామ్ గారు. మీరు ఏజీ అయితే కావచ్చు, నేను ఎంపీని, ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మేము ప్రజల నుంచి ఎన్నికై వచ్చాం, నేను అల్పుణ్ణి కాదు, మీరు మహానుభావుడు కాదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్, యూ షుడ్ నో హౌ టు రెస్పెక్ట్ మీ ఆల్సో. You are supporting Chief Minister who, as an individual, which to my knowledge you are not supposed to do that. నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద వేసా, చీఫ్ సెక్రటరీని సపోర్ట్ చేయొచ్చు, ఎనీహో అది పక్కన పెడతాం. నేను ఆడింది అబద్ధమా? నేను అప్పుడు వైసీపీ ఎంపీని, వాళ్ళేదో
డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారట. అలాంటప్పుడు కనీసం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశాడని రాయాలట. ఎవరికి కావాలరా బాబు ఆ బొచ్చులో పిటిషన్? ఏంటి ఉపయోగం ఉంది? వీళ్ళు వేశారు, వాళ్ళు ఎత్తే వదలు పడేశారు. దట్ హాస్ గాట్ నో శాంక్టిటీ. 100 మంది 100 చోట్ల 100 ఉత్తరాలు రాసి ఉండొచ్చు. హౌ ఆమ్ ఐ రెస్పాన్సిబుల్? సో ఇప్పుడు కోర్టుకి అబద్ధాలు చెప్పిన వారు ఎవరంటే అడ్వకేట్ జనరల్ గారని చెప్పి, కానీ కోర్టు కూడా, హైకోర్టు వారంలోగా జమ అయింది అని నిర్ఘాంతపోయి వీ డోంట్ వాంట్ టు కామెంట్ అన్నారు. ఎందుకు? ఆ ఏజీ అనే పోస్టుకి రెస్పెక్ట్ ఇచ్చి వారు సంయమనంతో అన్నట్టుగా నాకు ఆ వార్త చదివితే నాకు అనిపించింది. సో దయచేసి పైన పరమాత్ముడు ఉన్నాడు శ్రీరామ్ గారు, అబద్ధం ఆడాను, నన్ను అబద్ధం ఆడాను అని చెప్పి నా మీద మీరు నీలాప నిందలేసి మీకు వచ్చిన అద్భుతమైన ఇంగ్లీష్లో నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూశారు. ఇవాళ ఏజీ పదవికి మీరు అర్హులా? అంటే ఇఫ్ దర్ ఇస్ ఎ మిస్టేక్, హౌ కెన్ యూ కమిట్? హౌ కెన్ యూ మిస్లీడ్ ది కోర్ట్? మీకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఇస్తే మీకు చెప్పాలి, లేదంటే యూ ప్రపోజ్ అన్ యాక్షన్ అగైన్స్ దట్ ఫెలో హూ హాస్ గివెన్ యూ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇస్తున్న కోర్టుకి అబద్ధం చెప్పేస్తారా? సో అది గాడ్ ఈజ్ దేర్. నేను అబద్ధం ఆడాను అని నిజం చెప్తే కూడా అబద్ధం ఆడానన్న మీ నోటితోనే శ్రీనివాసుడు, భగవాన్ శ్రీనివాసుడు మీతోనే అబద్ధం ఆడించి ప్రజలకి ఎవరు అబద్ధాలు కోరో తేల్చుకోమని చెప్పాడు అని చెప్పడానికి నేనేమి మీ డిజిగ్నేషన్ చూసో నేనేమి భయపడతా. It's a constitutional post, fine. But you are not licensed to tell lies in the court. Please understand that, Sriram garu. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయనేదో మంచివాడు, ఇందుకు ఆయనతో అబద్ధాలు ఆడిస్తారు. ఈయనంటే సర్దుకోగలరు. మూడేళ్ళ నుంచి చెప్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నా వైజాగ్, అదిగో వచ్చేస్తున్నా, కాపురం పెడుతున్నా అన్నారు. సరే, పెట్టేది లేదు, ఏమీ లేదు, మళ్ళీ మీరు వచ్చేది లేదు, ఏమీ లేదు. సరే, మీరు కాపురం పెట్టకుండానే, మీరు అక్కడ నిద్ర చేయకుండానే అయిపోయింది. దట్స్ ఆల్ రైట్.